గైస్ చూసారా ఎలా ఉంది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిద్దామని పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చాను. మీరు ఆ వీడియో చూసారా? ల్యాండింగ్ వీడియో, ఫస్ట్ ల్యాండింగ్ వీడియో. మనకి అలాగా వాటర్ క్యాన్తో సల్యూట్ ఇచ్చారు అదంతా. ఆవిడ గైస్ అది టెస్ట్ చేశాను, అవి వుడ్ కాదు రేకు. ఓకేనా? అదే నాకు డౌట్ వచ్చింది ఎలా ఉంటుందని. సో ఎయిర్పోర్ట్ గురించి అంటే ఫస్ట్ డే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని లేదు, కాకపోతే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి లోపల డిజైన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. కానీ గైస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ రివ్యూ ఇవ్వడానికి మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసాను. మీకు చెప్పాను కదా బెంగళూరు ఎయిర్పోర్ట్లో నాకు ఈవినింగ్ ఇంకో స్కెడ్యూల్ ట్రిప్ ఉందని. ఒక 5-10 నిమిషాలు క్విక్గా రివ్యూ ఇచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్గా బెంగళూరు ఎయిర్పోర్ట్తో కంపేర్ చేయకూడదు, అది పక్కన పెడదాం. సో వైజాగ్ డిజర్వ్ ఆ రియల్లీ గుడ్ ఎయిర్పోర్ట్. ఎప్పటి నుంచో ఆ ఎన్ఎస్డే అదే మనం వాడుతున్నాం, పాత ఎయిర్పోర్టు. అది గుడ్. నాకు నచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్లో అల్లూరి సీతారామరాజు ఆయన పేరు పెట్టడం, మన్యం వీరుడు, అది చాలా నచ్చింది. ఆల్రెడీ గైస్ ఇందాక వీడియో మీరు చూసుంటారు, ఇందాక పోస్ట్ చేసింది. మనం బేసిక్గా బెంగళూరు నుంచి వైజాగ్ ఫస్ట్ డే ఆఫ్ ఆపరేషన్స్, ఫస్ట్ డే రావాలి. మన ఊరు ఎయిర్పోర్ట్కి నేను రాకపోతే ఎలాగా చెప్పండి. అందుకని నాకు ఈవినింగ్ బెంగళూరు నుంచి ఒక పెద్ద ఫ్లైట్ ఉంది, అయినా కూడా మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చేసాను. వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒక 4 hours వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ అలా ఉంది. మీకు అరైవల్స్ ఏమో నిన్న వీడియోలో ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో చూపించే కదా, డిపార్చర్స్ అలా ఉంది, అన్నీ చూపిస్తా. ఇదిగోండి ఇవే 90 అడుగుల ఏటి కొప్పాక బొమ్మలు. సో ఇప్పుడు మనం డిపార్చర్స్కి వెళ్ళి అక్కడ లోపల ఎయిర్పోర్ట్ చూపించడమే కాకుండా లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయి మిగతా ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే మనం అన్ని ఎయిర్పోర్ట్లు తిరిగేసాం కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాం. నిన్న మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ క్లియర్గా చూశారు. ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ కాకుండా ఎలా ఉంది ఈ ఎయిర్పోర్ట్ అన్నది మనం ఇవాళ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డిపార్చర్కి వెళ్దాం. డిపార్చర్ ఇంకా 4 hours ఉంది. ఇక్కడ 4 hours ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఎదుర్కొన్న మీకు ఇది చూపిస్తా, అది ఫ్లాగ్ చూపిస్తా. ఓకేనా? ఇంకా పెద్ద వాటర్ అది స్కూల్ లాగా. ఆ తర్వాత మీరు చూసారు కదా మన జెండా ఎగురుతుంది ప్రౌడ్గా. వెనక్కి తిప్పుతాను, ఎయిర్పోర్ట్ అలా కనిపిస్తుందో. ఫ్లైయింగ్ ఫిషెస్ అంటే ఎంత మనకి గాల్లో వచ్చినా ఎదురుగాల్లో వచ్చినా విండ్ రెసిస్టెంట్ ఉండడానికి. చూసారు కదా ఇది కొప్పాక బొమ్మలు 90 అడుగుంది. అది అరైవల్స్, అది డిపార్చర్ అన్నమాట. చూసారు కదా ఇలా. ఆ తర్వాత ఎదురుగా బంగినపల్లి, మామిడి పళ్ళు అన్నీ మొత్తం డీటెయిల్ చూపిస్తాను. ఓకేనా? ఆవిడ గైస్ అది టెస్ట్ చేశాను, అవి వుడ్ కాదు రేకు. ఓకేనా? అదే నాకు డౌట్ వచ్చింది ఎలా ఉంటుందని. సో ఎయిర్పోర్ట్ గురించి అంటే ఫస్ట్ డే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని లేదు, కాకపోతే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి లోపల డిజైన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. కానీ ఎయిర్పోర్ట్లో మన వుడెన్ కట్లరీ అని, బొబ్బిలి వీణ అని, తోలుబొమ్మలాట అని, బంగినపల్లి మామిడి పళ్ళు, గుంటూరు స్నానం చిల్లి అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బంగినపల్లి, కొండపల్లి బొమ్మలు అన్నీ. సో అసలు ఎయిర్పోర్ట్ రివ్యూ రియల్గా ఏదైనా ఫ్లాట్ డిజైన్ ఉందా, ఏంటి ఇష్యూ అవన్నీ చెప్తాను. లోపల సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, కానీ నాకు అంత వెయిట్ చేసి ఓపిక లేదు, వెళ్ళిపోతున్నాను. ఆయన ఏదో గోవా ఫ్లైట్కి వెల్కమ్ చేయడానికి వచ్చాడంట. సో మనం వెళ్ళిపోదాం అంటే లోపలికి డిపార్చర్. ఇది కూడా చూడండి, తోలుబొమ్మలాట, బందర్ లడ్డు, గుంటూరు స్నానం చిల్లి అన్ని రకాలు. సో ఒకవైపు అరైవల్స్, ఒకవైపు డిపార్చర్స్. అక్కడ ఆగింది కదా, అక్కడి నుంచి ఇదంతా లోపల జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ తేడా. ఒక డిపార్చర్స్కి వెళ్ళిపోదాం మళ్ళీ. నిన్నటి వీడియోలో మనం అరైవల్ సెక్షన్ నుంచి వచ్చాం కదా, అది చూపించాను అరైవల్స్ నుంచి. ఇప్పుడు మనం డిపార్చర్స్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ పైనంతా తెలుగింటి ముగ్గులతోని ఆ ప్యాటర్న్తో లైట్స్ ఉన్నాయి. ఇక్కడ చెక్ ఇన్ కౌంటరు మన పెద్ద వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్లో ఒక 10 rows చూస్తాం, ఇక్కడ అలా లేవు. జస్ట్ 2 rows ఉన్నాయి, అంటే వచ్చే ట్రాఫిక్ బట్టి. ఆ పైన 145 అడుగుల LED స్క్రీన్ ఉంది. అందులో మన ఉత్తరాంధ్ర కళావైభవం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ చాలా చూపిస్తున్నారు. ఆ స్క్రీన్ కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒక చివరి నుంచి ఇంకో చివరికి జైంట్ LED స్క్రీన్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఆ LED స్క్రీన్లో ఏమేమి ప్లే చేస్తారో చూపిస్తా. ఇది కరెక్ట్గా మన సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే ముందు, కరెక్ట్గా ఆ మీద
145 అడుగులతోని క్లియర్గా చూడొచ్చు. సో అలానే ఈ ఎల్ఈడి స్క్రీన్లోనే మనకి కూచిపూడి నృత్యం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కళలు బాగా చూపిస్తున్నారు. సూపర్. ఇది మిస్టర్ రవిశంకర్ గారిని ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నా, మొత్తానికి అనుకోకుండా అన్ప్లాన్డ్గా చూసేసాం వైజాగ్ ఎయిర్పోర్ట్లో. ఏంటో గ్రీన్ ఎల్ఈడి స్క్రీన్ చూసారు కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్లోకి. సో ఎవరెవరైతే అంటే బెంగళూరు, హైదరాబాద్ ఆ ఎయిర్పోర్ట్ కంపేర్ చేయకూడదు, అది పెద్ద ఊర్లు కదా ఇది. సో ఇదన్నమాట. ఒకసారి లోపల లాంచ్కి వెళ్దాం. నాకు ఇంకా 2 గంటల టైం ఉంది ఎయిర్పోర్ట్ లోపలికి. ఇప్పుడు మెయిన్ సెక్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ చూద్దాం. ఇలా లోపల రాగానే సెంటర్ కన్సోల్, ఇవన్నీ దగ్గర షాపులు అవి ఉన్నాయి. ఈ పైన రూఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇవన్నీ రూఫ్ చూపిస్తాను మీకు. చూసారా, మెయిన్ సెంట్రల్ రూఫ్ మాట. ఇవన్నీ కూచిపూడి డ్యాన్స్లు, మన లలిత కళలు అన్నీ ఆంధ్రప్రదేశ్వి. అది పేరు నృత్యం అనుకుంటా, తెలంగాణది అనుకుంటా, నాకు తెలీదు. ఇది ఆంధ్ర రుచి రెస్టారెంట్. కానీ మనం లాంచ్ దిగాల, లాంచ్ దగ్గర చూద్దాం. ఎయిర్పోర్ట్ దట్ బిగ్ అంటే ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టైల్లోని గ్రీన్ మొక్కలతోని లోపల ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేశారు. ఆ వుడెన్ బెంచ్ కూర్చోడానికి చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ అయితే మొత్తం ఏకర్స్ సైజులో చాలా పెద్దది, కానీ స్ట్రక్చరల్ సైజ్ అయితే అంత పెద్దగా ఏం లేదు. ఓన్లీ 10 గేట్లు మొత్తం. అది సెంట్రల్ హబ్ లాగా చూస్తున్నారు కదా. నాకేమేమి కనిపిస్తుందో మీకు యాజ్ ఇట్ ఈస్ చూపించేస్తున్నా, ఎవరెవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టైం లేదో. గైస్ చూసారా ఎలా ఉంది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూపిద్దామని పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చాను. మీరు ఆ వీడియో చూసారా, ల్యాండింగ్ వీడియో, ఫస్ట్ ల్యాండింగ్ వీడియో. మనకి అలాగా వాటర్ క్యానంతో సెల్యూట్ ఇచ్చారు అదంతా. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాం బెంగళూరు, ఎందుకంటే రాత్రి నాకు ఇంకో ఫ్లైట్ ఉంది. కేవలం మా ఊరు వైజాగ్ ఎయిర్పోర్టు, మా ఊరు అనుకునే ఎయిర్పోర్టులోని మొదటి రోజు ఇండియాలో ఉండి నేను రాకపోతే సిగ్గు చేయడానికి వచ్చాను. సీలింగ్ ఉండి ఇక్కడ లాంజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. లాంజ్ ఇక్కడ 2 లాంజ్లు ఉన్నాయి అనుకుంటా. సో ఇక్కడ అపోలో ఫార్మసీ కూడా ఉంది రెడీగా, ఎమర్జెన్సీ మెడిసిన్ ఏమైనా కావాలంటే. ఇక్కడ కనిపిస్తుంది మనకి మెక్డానల్డ్స్. సరే, మెక్డానల్డ్స్. సో ఉత్తరాంధ్ర కల్చర్తో పాటు బొబ్బిలి వెండితో పాటు అమెరికన్ మెక్డానల్డ్స్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం రంగు ఎలా ఉంటుందో. గేట్ ఆల్రెడీ విండో ఊరికి పెట్టింటారు. దట్స్ ఓకే. ఇది అప్రోచ్ రోడ్ అనుకుంటా. మళ్ళీ టేక్ ఆఫ్ చూపిస్తుంది. ఇదంతా కూడా ప్యాటర్న్స్ బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా, చాలా క్లాస్ ఉంది. పొద్దున్న నుంచి ఇంటర్నది లాంచ్ కింద. గేట్లు ఏంటంటే 6, 2, 12, 13, 14, 15, 10 గేట్లు మొత్తం. ఎవరు అడిగారు నా అన్న 30 గేట్ల అని. నాకు తెలిసి 30 గేట్లు లేవు, 10 గేట్లు అని చెప్పాను. సో అది కరెక్ట్ ఉందా 10 గేట్లు. శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు, పనిచేస్తుంది. గుడ్. ఇంకా పెయింట్ పోలేదు, అది క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇదే కదా 4 టోళ్ళు వీడియోలు చేస్తారు. ఇంకా లాంచ్ కూడా బాగుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా అని. సో మళ్ళీ చెప్తున్నా, ఇంకెవరికైనా విజయనగరం వాళ్ళకి శ్రీకాకుళం బాధ అనిపిస్తే నేనేం చేయలేను. ఇది ఉత్తరాంధ్ర అందరికీ పనికొచ్చే ఎయిర్పోర్టు, కానీ ఇది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ప్లేన్లో కూడా ఏం చెప్పారంటే వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. ప్లేన్లో కూడా, ఎయిర్పోర్ట్లో కూడా అనౌన్స్మెంట్. మీ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఓకేనా. మీకంత ప్రేమ శ్రీకాకుళం అంటే, నేను చిన్నప్పుడు పెరిగిందంతా శ్రీకాకుళం. సో వైజాగ్ కంటే శ్రీకాకుళంతోనే అటాచ్మెంట్ ఉంది, కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ని పేరు మార్చలేం కదా, అది అర్థం చేసుకోండి. మొదటి రోజు కదా, బాగా మ్యూజికల్ కచేరీ పెట్టారు. బ్రహ్మమురారి సురార్చితలింగం అని, బ్రహ్మమురారి సురార్చితలింగం. సో అన్నీ ఇంకా మనకి వెళ్ళాలి. ఒక్కసారి మనం ప్లేన్ ఎక్కే ముందు బాత్రూములు చూద్దాం. బాత్రూములు నీట్గా ఉన్నాయా లేదా అని మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డే కాబట్టి బాత్రూములు నీట్గానే ఉంటాయి, కానీ ఎలా ఉన్నాయని చూద్దాం. ఇదండి బాత్రూమ్. సో క్లాసిక్ ఉన్నాయా లేదా.
సార్ ఇప్పుడే ఫ్లైట్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోలే వెనక్కి ఏం చేస్తాం తప్పదు కదా. A4 ఆఫ్ ది చెన్నై. సో ఇది ఎయిర్పోర్టు. అది ఎంట్రన్స్ చూసారు కదా, ఆంధ్ర రుచిలో ఉందా, ఆంధ్ర రుచి నుంచి ఇక్కడ దాకా. సో ఇది టోటల్ ఎయిర్పోర్ట్ అన్నమాట ప్రస్తుతానికి. ఓకే, అక్కడ ఒక వింగ్ ఉంది, ఇక్కడ ఒక వింగ్ ఉంది, అక్కడ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ అని ఉంటుంది కదా అన్నింటిలో ఆ చివర. సో A4లో మనం ఇప్పుడు చెన్నై వెళ్ళిపోతున్నాం. ఒక రిలాక్స్ హబ్, మసాజ్ పార్లర్స్ ఉంది, ఆ చివరి దగ్గర వెళ్దాం. గేట్ బోర్డు అవుతుంది కదా, మనం అక్కడి నుంచి వచ్చాం. నిన్న వీడియోలో మీరు చూసారు, అక్కడి నుంచి వచ్చాం కదా మీదకి. సో ఇక్కడ మళ్ళీ టాయిలెట్స్ ఉన్నాయి, చివరి దాకా వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. ఓకేనా, ఇది చాలా నచ్చింది. ఆ మూరలు భలే ఉంది, అది పైనుంచి చూపించా కదా. సో మొత్తం ఎయిర్పోర్ట్ ఆ చివరి నుంచి ఈ చివరికి నడుద్దాం. అది కూడా మన ఊరు విశాఖపట్నం. అక్కడ విశాఖపట్నం చూపిస్తున్నాను చూసారా, విజయనగరం శ్రీకాకుళం చూపించట్లే. ఎవరెవరైతే ఒక దీనిలో ఉన్నారో, మిద్దెలో ఉన్నారో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది అందరూ ఎయిర్పోర్ట్ కదా, ఎస్పెషల్లీ నాదైతే కాదు, నేను ఎప్పుడో వదిలేసాను కదా భారతదేశం. సో నేను చెప్పాల్సింది కాదు, నేను జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాను. ఇది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ రాసింది కదా. ఈ మొరం చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో. సో ఇదంతా వెయిటింగ్ ఏరియాస్. ఈ ప్యాసింజర్ చూసారా, ఇదంతా ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ లేవు కుర్చీలు పక్కన. సో బ్రాండ్ న్యూ ఎయిర్పోర్ట్ కాబట్టి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే బెటర్. వీళ్ళు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది కదా. కొత్త ఎయిర్పోర్ట్ కాబట్టి అది లిటిల్ డిసప్పాయింట్మెంట్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా ఏంటి అని. సో అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్ ఇండిగో, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, నవీ ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ఇన్ని ఫ్లైట్స్. సో అది నేను చెప్తున్నా ఛార్జింగ్ పాయింట్స్ గురించి. ఇప్పుడు నేను ముంబై ఎయిర్పోర్ట్లో కూడా చెప్తా కదా. ఎవరికైతే డౌట్ ఉందో ఈ విజయనగరం ఎయిర్పోర్ట్ అని ఒకసారి చూడండి. వైజాగ్ టు బెంగళూరు, వైజాగ్ టు ముంబై, వైజాగ్ టు ఢిల్లీ, వైజాగ్ టు హైదరాబాద్. చూసారు అక్కడ ఏమి వచ్చిందో, ఏమైనా వస్తుంది, భోగాపురం వస్తుంది, విశాఖపట్నం వస్తుంది. ఇది రియాలిటీ. మళ్ళీ వెళ్ళిపోతున్నాం. పొద్దున వచ్చాం, 3 గంటలు 4 గంటలు బ్రేక్. ఇదిగోండి ఇవి గేట్స్. అట్లీస్ట్ బస్ నుంచి రాక్కర్లేదు ప్రస్తుతానికి. అది కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఇండిగో. సో బ్యాంకాక్, అబుదాబి, సింగపూర్ అన్ని ఊళ్ళకి ఉన్నాయి కనెక్షన్లు. విశాఖపట్నం ఉంది. ఓకే, భోగాపురం వాళ్ళు విలేజెస్, ఫార్మర్స్ ల్యాండ్ ఇచ్చారు, గ్రేట్. కానీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోసం అన్నమాట. అర్థమైందా? వైజాగ్ సో పొద్దున్న బెంగళూరు నుంచి బయలుదేరి మన అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చూడడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి బెంగళూరు వచ్చేసాను. కేవలం ఎయిర్పోర్ట్ చూడడానికి. చెప్పే కదా పెద్ద దూలగాడిని అని నిన్న వీడియోలో. సో ఇవాళ బేసిక్గా ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ రివ్యూ అంటే పాజిటివ్స్ ఏంటున్నాయి, నెగిటివ్స్ ఏంటున్నాయని. నా నెగిటివ్స్ మీకు ఎవరికైనా నచ్చకపోతే, ఎవడైనా నాకు బూత్ కామెంట్ పెట్టేటప్పుడు ఆడు నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు, ఆడు ఎన్ని ఎయిర్పోర్ట్లు చూసాడు ఇండియాలోని ఫారెన్లోని పక్కన నెంబర్ వేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టి నా నెగిటివ్ రివ్యూకి ఏకీభవించకపోతే పక్కన 2, 3 అని ఎన్ని ఎయిర్పోర్ట్లు చూసారు పెట్టండి. సో నేను ఒక నూతులో లేను, నూతులో కప్పని కాదు, ప్రపంచం అంతా తిరిగేసి 1000 ఎయిర్పోర్ట్లైనా చూసి నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. ఓకే, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, మొత్తం చూడండి. మొత్తానికి దూలగాడిని వెళ్ళేసాను, వచ్చాను, మళ్ళీ బెంగళూరు వచ్చేసాను. అది వెని విధి విచి అంటారు లాటిన్లో. వెని విధి విచి తెలుసా మీకు? వెని విధి విచి అంటే ఏంటో? ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అండ్ ఐ డిడ్. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది.
ఐఎమ్ వెరీ హ్యాపీ వెళ్ళినందుకు అయితే కష్టపడింది. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ప్రపంచంలో చూడండి, పొద్దున్న డ్రాప్ చేశాడు, వద్దురా ఊపర్లో వచ్చేస్తానంటే మళ్ళీ పిక్ చేసుకొని వచ్చాడు. సో రియలీ సో లక్కీ. ఏ ఊరైనా గైస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ రివ్యూ ఇవ్వడానికి మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసాను. మీకు చెప్పాను కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్లో నాకు ఈవినింగ్ ఇంకో స్కెడ్యూల్ ట్రిప్ ఉందని. ఒక 5-10 నిమిషాలు క్విక్గా రివ్యూ ఇచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్గా బెంగళూరు ఎయిర్పోర్ట్తో కంపేర్ చేయకూడదు, అది పక్కన పెడదాం. సో వైజాగ్ డిజర్వ్డ్ ఆ రియల్లీ గుడ్ ఎయిర్పోర్ట్. ఎప్పటి నుంచో ఆ INSDగాదే మనం వాడుతున్నాం, పాత ఎయిర్పోర్టు. అది గుడ్. నాకు నచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ వైజాగ్లో అల్లూరి సీతారామరాజు ఆయన పేరు పెట్టడం, మన్యం వీరుడు, అది చాలా నచ్చింది. ఇంకో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే లోపలంతా ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ రకరకాలు ఉన్నాయి. మన మెయిన్గా ఆ 90 అడుగుల ఏటికొప్పాక, ఎలమంచిల దగ్గర ఏటికొప్పాక బొమ్మలు చాలా నచ్చాయి. సో ఆ పరంగా అంతా బాగుంది. ఎయిర్పోర్ట్ లొకేషన్ వెరీ 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 బ్యాడ్. ప్రస్తుతానికి 2008లో శంషాబాద్ వచ్చినప్పుడు కూడా లొకేషన్ వెరీ వెరీ బ్యాడ్. 2008లో దేవనహళ్ళి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా వెరీ 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 బ్యాడ్. ఓకే, సో ఆ విధంగా వెరీ బ్యాడ్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ముందు కట్టేశారు, కనెక్టివిటీ లేదు. ఎంత లేదన్నా చాలామంది చూపించారు, నేను వీడియోలు చూసాను 55 నిమిషాలే పడుతుందని. బట్ ఐడియల్గా 1:30 to 1 hour 45 minutes పడుతుంది. ప్లస్ మనుషులకి చాలా ఎక్స్పెన్సివ్. ఇవాళ నాకు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఏం చెప్పారంటే, మన ట్యాక్సీ వాళ్ళు అడుగుతున్నారంటే 1800 సరిపోదు, 2500 ఇవ్వాలని. 2500 ఇచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి 6000 ఇచ్చి హైదరాబాద్ వెళ్ళి 8500, మళ్ళీ హైదరాబాద్లో 10,000 అవుతుంది టికెట్. మేక్స్ నో సెన్స్. రాత్రి బస్ ఎక్కేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో లొకేషన్ రెండో పాయింట్ నాకు నచ్చింది, అది విజయనగరం జిల్లాలో పెట్టారు. సో నా సజెషన్ ఏంటంటే, అందరూ అది దానికి ఏదో డౌట్ వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. విజయనగరం ఎయిర్పోర్ట్ అని. విజయనగరంలో ఎందుకు ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? కామన్ సెన్స్ అది. కానీ దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను డెఫినెట్గా. నేను అన్ని కన్సర్న్స్ అడ్రస్ చేస్తాను. చాలా రీసెర్చ్ చేశాను బెంగళూరు గురించి, హైదరాబాద్ గురించి, అవి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఒరిజినల్గా హైదరాబాద్లో ఉన్నాయి, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేశాను. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఆ తర్వాత నాకు నచ్చని విషయాలు, లోపల ఇంటీరియర్స్ బాగున్నాయి, చమక్లా ఆడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే పాత ఎయిర్పోర్ట్కే హంగులు, వడ్డానాలు, దండవంకీలు, కాసుల పేర్లు వేసినట్టు ఉంది ఎయిర్పోర్ట్. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కాదు, మనం వందల ఎయిర్పోర్ట్లు చూసేస్తాం. సో నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే కన్వీనియన్స్. సో నేనేమనుకున్నానంటే, ఇంత బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అరైవల్స్ ఏమో కింద, అంటే గమనాలు పైన ఉంటాయనుకున్నా. 2 పాత ఎయిర్పోర్ట్లో ఎలాగైతే ఒక సెక్షను డిపార్చర్స్, ఒక సెక్షన్ అరైవల్స్ సేమ్ అలానే ఉంది. అందుకని నాకేమనిపిస్తుందంటే, అదే ఎయిర్పోర్ట్, నేను మాట్లాడుతుంది మెరుగుల గురించి, అందాల గురించి, ఆ లోపల డెకార్ గురించి కాదు. అవన్నీ ఓకే. స్ట్రక్చరల్గా అది నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఏం చేసాం, మా ఫ్రెండ్ వచ్చి నన్ను కార్ డ్రాప్ చేశాను, కరెక్ట్గా డోర్ ముందు డ్రాప్ చేశాను. మనం ఒక్క రోడ్డు దాటుకొని ఢిల్లీ అయినా, ముంబై అయినా, కోల్కతా అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, కోచి కాదు అలా కాదు, ఓకే, ఈ పెద్ద ఎయిర్పోర్ట్లు నేను చెప్తున్నా. సో ఇది గ్రాండెస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి విశాఖపట్నం ఏమో కోచియో లేకపోతే ఇందోరో జైపూరో కాదు కదా, 9th or 10th బిగ్గెస్ట్ సిటీ. ఇంతకుముందు 10 స్విచ్ అవుతుంది. 9వ బిగ్గెస్ట్ సిటీకి మోడర్న్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకున్నా. సో అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు వేరే ఎయిర్పోర్ట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చిన్ లాగా ఎక్కడో పార్క్ చేసి ఎక్కడో డ్రాప్ చేసేసాక అదంతా తోసుకొని రావాలి. డిపార్చర్స్కి అలానే ఉంది, అరైవల్స్కి అలా ఉంది. సో అది నాకు నచ్చలేదు. ఓకే, 2 ఒకే సెక్షన్. అది నాకు తెలుసు, ఫ్లయింగ్ ఫిష్ అవంతా నాకు అర్థమైంది కాన్సెప్ట్. కానీ ఇలా 2 ఎందుకు పెట్టారో, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అప్పుడు కూడా అది అంత గొప్పగా ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ ఓన్లీ షేరింగ్ మై ఒపీనియన్. నాకు ఎలా అనిపిస్తుందని, మీకు బ్రహ్మాండంగా నచ్చితే 10 వేసుకోండి. అది నాకు నచ్చలేదు. రెండోది, ఎయిర్పోర్ట్ ఇవాళ ఓపెన్ అయింది, మెయింటెనెన్స్ ఇష్యూస్ ఆల్రెడీ మీరు చూడండి వీడియోలో, ఎక్కడ పడితే అక్కడ పెయింట్ ఉంది, గోడలు కంటేస్తుంది, డోర్లు కంటేస్తుంది. వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయం కదా. చూడండి, ఎలివేటర్ నేను ఎక్కినప్పుడు పెయింట్ అంతా అది క్లీన్ చేయలేదు. ఆ తర్వాత లాంజ్లోని, నేను ఆల్రెడీ లాంజ్లోకి చెప్పాను, 2 కుర్చీల మధ్యలో ఒకటే పవర్ ప్లగ్ ఉంది. ఇప్పుడు 2 కూర్చుంటారు లాంజ్లో, ఇద్దరు ఒకరి కోసం వెయిట్ చేస్తారా? అది. మూడోది, మళ్ళీ ప్యాసింజర్స్ అందరూ కూర్చున్న సెక్షన్లోని ఎక్కడ ఛార్జింగ్ పాయింట్స్ లేవు. కుర్చీలన్నీ కూర్చున్నప్పుడు అట్లీస్ట్ 2-3 కుర్చీల మధ్యనైనా, మీకు ఎన్నోసార్లు చూపించాను, జపాన్లో చూపించా, సింగపూర్లో చూపించా, అన్నింటిలో చూపించా, ఛార్జింగ్ పాయింట్స్ లేవు. ఎలా ఛార్జ్ చేస్తారు?
ఆ ఛార్జింగ్ మీటర్స్ ఎక్కడైనా బయట ఉన్నాయేమో నాకు తెలియదు, అది నచ్చలేదు. ఆ తర్వాత 2700 ఎకరాలు సైజ్ వైజు రన్వే వైజు ఎయిర్పోర్ట్ చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ మాత్రం మన పాత ఎయిర్పోర్ట్ ఎంత ఉందో అంతకన్నా చిన్నది అని నాకు అనిపిస్తుంది. నేను కరెక్ట్గా టేపు స్కేల్ తీసుకొని మెజర్ చేయలేదు. ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఇట్ ఫీల్స్ ద ఎగ్జాక్ట్ సేమ్. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో కూడా సెకండ్ ఫ్లోర్ ఉంది, ఆ ముందుకంతా ర్యాంప్ ఉంది. గేట్లు ఎవరో చెప్పారు 30 అది ఇది అని, నేను కౌంట్ చేస్తే నాకు 10 గేట్లే కనిపించాయి. సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి వస్తుందేమో నాకు తెలియదు. సో ఓవరాల్గా ఎయిర్పోర్ట్ సైజ్ అయితే అంత పెద్దగా అనిపించలేదు, చిన్నగా అనిపించింది. మేబీ బెంగళూరులో ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చిన్నదే. డెకార్ అల్టిమేట్ ఉంది. ఆ పెద్ద 145 ఫుట్ స్క్రీన్ నచ్చింది. అందులో కూచిపూడి ప్లే చేస్తున్నారు, లేకపోతే మన తోలు బొమ్మలాట ప్లే చేస్తున్నారు, కొండపల్లి బొమ్మలు చూపిస్తున్నారు, ఏటి కొప్పాక చూపిస్తున్నారు. పేరిణి నృత్యం తెలంగాణది, అది కూడా ఒక ప్రతిమ ఉన్నట్టు ఉంది, నాకు అర్థం కాలేదు. సో కల్చరల్గా బాగుంది, షోకేసింగ్ ఆ ఉత్తరాంధ్ర కల్చర్ బాగుంది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం అది నచ్చింది. ఇవన్నీ పాజిటివ్స్ అయినా ఎయిర్పోర్ట్ లోపల ఈస్థెటిక్గా బ్రహ్మాండంగా ఉన్న ఆ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ నాకైతే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. బికాస్ మై రివ్యూను, నా ఒపీనియను అది నాకు నచ్చలేదు. ఆ ముందు పూల్ చాలా బాగుంది, స్పేషియస్ ఉంది, రోజు ఫ్యామిలీస్ వచ్చి అక్కడ పిక్నిక్లా చేసుకోవచ్చు, అంత బాగుంది. ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్కి ఈ కన్ఫ్యూజన్ తీసేయాలి. భోగాపురం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి నాకు వచ్చిన 200 కామెంట్లో 100 కామెంట్లు ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఓకే, విజయనగరం ఎయిర్పోర్ట్ అంటే. మీరు ఎవరైనా సరే హైదరాబాదో ఢిల్లీయో ముంబై ఎక్కడి నుంచైనా విజయనగరం అని టైప్ చేసి మీరు బుక్ చేసేయండి, ఒప్పించుకుంటారు. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల కూడా మీకు చాలా విజువల్స్ చూపిస్తాను. ప్రతి దగ్గర విశాఖపట్నం రాసింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ డౌట్ క్లారిఫికేషన్ చేయించాలి. దానికి నేను వేరే వీడియో చేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారికో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్కి అడుగుతా. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ మాత్రమే, ఇది విజయనగరం ఎయిర్పోర్ట్ కాదు. ఇది ఉత్తరాంధ్ర అందరికీ ఎయిర్పోర్ట్, వాళ్ళకి కేటర్ చేస్తుంది, వాళ్ళందరూ వాడచ్చు దగ్గర కాబట్టి. కానీ ఇది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో విశాఖపట్నం, భోగాపురం, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని అనడం కష్టం. సో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్నా ఓకే, కానీ ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మాత్రమే. ఓకేనా? సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, వైజాగ్ ఎయిర్పోర్ట్ లేదా అని. ఇది చాలా పెద్ద కన్సర్న్ అనమాట. ఎందుకంటే గూగుల్ వస్తుంది, అమెజాన్ వస్తుంది, అమెరికా నుంచి చాలా కంపెనీలు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లేని సిటీకి వాళ్ళ బిజినెస్లు వస్తాయా? సో మీరే ఆలోచించాలి. సో ఇది లెంత్ చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి నేను అక్కడ వైజాగ్లో రన్నింగ్ చేయలేపాను కాబట్టి విశాఖపట్నంలో, అందుకని ఇక్కడ వచ్చి కంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఎప్పుడు నిరంతరము ప్రయాణమే మంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకే తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఇది మాత్రం నిజం గైస్, ఛాలెంజ్. నాకు పొద్దున్న వెళ్ళడానికి 11,300 అయింది. నేను ఒక్కరోజు ముందు బుక్ చేశాను. ముందే బుక్ చేసుకుంటే 6,000. సో ఓవరాల్గా నాకు వైజాగ్ ఎయిర్పోర్ట్ చూడడానికి నా దోలకి నాకు అయింది 22,000 రూపాయలు. ఓకేనా? 11,300 అటువైపు, 10,000 ఇటువైపు. సో 21,000 ఇంచుమించుగా 22,000 రూపాయలు అయింది. ఎంత దూల లేకపోతే పొద్దున్న వెళ్ళి ఒక గంట కోసం ఎయిర్పోర్ట్ చూడడం కోసం 22,000 ఎందుకు ఖర్చు చేస్తాం? అది మన దూల. ఐ నో ఇట్స్ లాట్ ఆఫ్ మనీ, ప్రాబ్లీ ఇర్రెస్పాన్సిబుల్. అలాగే ఎవరు ఇర్రెస్పాన్సిబుల్ ఉండద్దు. సో ఇది గైస్ నా ఎయిర్పోర్ట్ రివ్యూ. నా రేటింగ్ అయితే అన్ఫార్చునేట్లీ ఐ కెనాట్ గివ్ ఎనీథింగ్ మోర్ దెన్ 7. ఎందుకంటే స్ట్రక్చరల్గా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎవరైనా వేరే వీడియో పెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు డిపార్చర్స్ అరైవల్స్ సేమ్ సెక్షన్లో ఉన్నాయి, ఎందుకు పైకి ర్యాంప్ వెళ్ళట్లేదు, ఎందుకు ఆ మూల నుంచి నడుచుకొని రావాలి, ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాబబ్లీ ఐ గివ్ ఇట్ 8.5 కానీ 9 కానీ. బట్ మై రేటింగ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ 7. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, దీనివల్ల విశాఖపట్నం ఇంకో 50 కిలోమీటర్లు ఎక్స్టెండ్ అయిపోతుంది. విజయనగరం, వైజాగ్ అన్నీ కలిసిపోవడం వల్ల ఒక మెగాపోలిస్, ఒక మెగా సిటీ అయిపోతుంది. సో మళ్ళీ మెగాస్టార్ లాగా మెగా సిటీ అయిపోతుందని. సో ఇది గైస్ నిర్ద్వంద్వంగా నిర్భయంగా నా క్యాండిడేట్ రివ్యూ. ఎవరికైనా నా రివ్యూ నేను తప్పు అనుకుంటే ఒక్కసారి మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు చూసారు జీవితంలో బ్రాకెట్లో పెట్టండి. ఓకే, జస్ట్ నేను తెలుసుకోవడానికి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, చాలా లెందీ అయిపోయింది. అక్కడి నుంచి నేను చేస్తాను. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో కూడా నాకు తెలియదు. అదేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.